హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ అనేది కొంచెం టఫ్గా ఉంది, సో చేస్తున్నా మర్చిపోతున్నా అని చెప్తున్నారు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్స్లో నుంచి కాన్సెప్ట్ బేస్డ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో సో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ ఎవరైనా సరే ఈ చాప్టర్ లీవ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో ఒకవేళ మీరు చూసినట్లయితే సో ఇందులో డెఫినెట్గా మనకి 99% అనేది ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంది. లిమిటెడ్ సమ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మన ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. అయితే స్ట్రైట్ లైన్స్లో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్సెక్ట్ ఫార్మ్ మీద ఉన్న సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే find the equation of the line passing through the point 2,2 and cutting off intercepts on the axis whose sum is 9. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన క్వశ్చన్లోని ఒక లైన్ అనేది కోఆర్డినేట్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసినా లేదా ఇంటర్సెప్ట్స్ అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేసినా సరే మనం ఇంటర్సెక్ట్ ఫార్మ్ అనేది యూజ్ చేయాలి. ఇంటర్సెక్ట్ ఫార్ములా ఏంటంటే x/a + y/b = 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ సొల్యూషన్ చేసే ముందే ఇంటర్సెక్ట్ ఫార్మ్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. సో let the intercept form is ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ x/a + y/b = 1. దీని ఒక ఫస్ట్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ ఏమి ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఏమి ఇచ్చారంటే ఈ లైన్ ఈక్వేషన్ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫార్మే. అయితే ఈ లైన్ ఈక్వేషన్ అనేది 2,2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుందని అంటున్నాడు. అదేవిధంగా సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అనేది అంటే సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. ఇక్కడ ఏని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, బిని వై ఇంటర్సెప్ట్ అంటాం. సో వీటిని సమ్ చేస్తే 9 అవుతుందంట. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకోండి. గివెన్ సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ 9 అన్నాడు కాబట్టి a + b = ఏమవుతుంది? 9 అవుతుంది. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్ ఈ లైన్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది? 2,2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అది రాస్తారు. 1 is passing through 2,2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. నథింగ్ బట్ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 2/a + 2/b = 1. ఇక్కడ చూడండి ఎల్సిఎం వచ్చేసరికి ఏబి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ మనం ఎల్సిఎం ఏబి కాటి క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × b 2b + 2 × a 2a = ab × 1 ab. సో ఇందులో 2 కామన్ తీస్తే ఏం మిగులుతుందండి? a + b మిగులుతుంది. ఆల్రెడీ a + b వాల్యూ మనకు తెలిసి ఎంత? 9 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 9 = ab. ఇది ఎక్కడి నుంచి రాసుకున్నామంటే a + b అనేది ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసుకున్నాము అని ఇక్కడ రాసుకోవాలి. సో 2 9s are 18 = ab. ab వాల్యూ ఎంత వచ్చిందండి? 18 వచ్చింది. ఇప్పుడు మనం ab ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ a + bలో ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి a - b కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండింటిని సాల్వ్ చేయొచ్చు. దానికోసం మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే a - b ² = a + b² - 4ab. సో a - b² = a + b వాల్యూ ఎంత? 9. స్క్వేర్ ఉంది కాబట్టి 9s² ఏమవుతుంది? 81 - 4 × ab వాల్యూ ఎంత? 18. సో a - b² = 81 - 4 18s are 72. సో 81 - 72 నథింగ్ బట్ 9. సో స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మనకి? √9 అవుతుంది. సో a - b = √9 అంటే +or -3. ఇక్కడ +or- వచ్చింది కాబట్టి 2 కేసెస్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 ఏంటంటే a + b = 3 అని చెప్పి తీసుకుంటున్నాను. సారీ, a + b = 9. ఇక్కడ a - b = 3 అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే +3 అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ +b - b క్యాన్సిల్ అయిపోతాయి. a + a ఏమవుతుంది? 2a 9 + 3 12. సో 2 1s are 2 6 are. సో a వాల్యూ ఏమవుతుందండి? 6 అవుతుంది. aని తీసుకొచ్చి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 6 + b = 9. 6 రైట్ సైడ్ వెళ్తే 9 - 6 అంటే b వాల్యూ ఏమవుతుందండి? 3 అవుతుంది. a తెలుసు, b తెలుసు కాబట్టి తీసుకెళ్ళి మనం కావాల్సిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫ్రమ్ 1 x/a అంటే 6 +
y బై బి అంటే y బై 3 ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఎల్సిఎం ఏంటి 6 కాబట్టి ఇక చూడండి x ప్లస్ 3 2 జా 6 అంటే 2 ఇంటూ y 2y ఈక్వల్స్ టు 6. ఇది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ అలాగే కేస్ 2 కూడా మనం కన్సిడర్ చేయాలి. కేస్ 2. కేస్ 2లో ఆల్రెడీ a ప్లస్ బి మనకు తెలిసండి 9. a ప్లస్ బి ఈక్వల్స్ టు 9. ఇక్కడ a మైనస్ బి ఈక్వల్స్ టు -3 తీసుకుంటున్నా. ఇందాక +3 తీసుకున్నాం, ఇప్పుడు -3 తీసుకుంటాం. సో ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, a ప్లస్ ఏ 2a ఈక్వల్స్ టు 9 - 3 అంటే 6. సో ఏ వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ 3 అవుతుంది. ఏ 3ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఏమవుతుంది 6 వస్తుంది. మళ్ళీ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ 1 x బై ఏ అంటే x బై 3 ప్లస్ y బై బి అంటే y బై 6 ఈక్వల్స్ టు 1. సో మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 6 కాబట్టి 2x ప్లస్ y ఈక్వల్స్ టు 6. సో మనకి లైన్ ఈక్వేషన్స్ ఏంటండి, x plus 2y equals to 6 or 2x plus y equals to 6. Next question number 2 చూడండి. Find the equation of a line that cuts off equal intercepts on the coordinate axis and passing through the point 2, 3. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అండి. సో ఈక్వల్ ఇంటర్సెప్ట్ దగ్గర ఆ లైన్ ఈక్వేషన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదేవిధంగా 2, 3 అనే పాయింట్ గుండా పాస్ అయితే ఆ లైన్ ఈక్వేషన్ ఏమిటి అని చెప్పడుతున్నాడు. సో కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెప్ట్స్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి సో మనం లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకోవచ్చు, ఇంటర్సెప్ట్ ఫామ్ గా తీసుకోవచ్చు. సో సొల్యూషన్ let the line equation x by a plus y by b ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోవాలి. అలాగే గివెన్ ఏమన్నా అండి, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు అంటే a ఈక్వల్స్ టు b. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేయండి. అలాగే ఈ 1 అనేది దేని గుండా పాస్ అవుతుంది, 1 ఈజ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, మనకి 2, 3 గుండా పాస్ అవుతుంది. అంటే x ప్లస్లో 2ని y ప్లస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 బై ఏ ప్లస్ 3 బై బి ఈక్వల్స్ టు 1. కాకపోతే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వల్స్ టు బి కాబట్టి బి ప్లస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 2 బై ఏ ప్లస్ 3 బై ఏ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కామన్ ఎల్సిఎం ఏ కాబట్టి ఇక్కడ చూడండి 2 ప్లస్ 3 5 బై ఏ ఈక్వల్స్ టు 1. దాని ఏ ఈక్వల్స్ టు 5. ఏ వాల్యూ 5 అయితే బి వాల్యూ కూడా ఏమవుతుంది 5 అవుతుంది. సో వి రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయడమే. అంటే x బై 5 ప్లస్ y బై 5 ఈక్వల్స్ టు 1. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 5. ఇది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. Find the equation of the line passing through the point of intersection of the lines 4x plus 7y minus 3 equals to 0 and 2x minus 3y plus 1 equals to 0 that has equal intercepts on the axis. ఇక్కడ కూడా ఇంటర్సెప్ట్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొల్యూషన్లో let the intercept form is x by a plus y by b ఈక్వల్స్ టు 1. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అల్టిమేట్గా సరిపోతుంది. సో దీనికోసం ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. అలాగే గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఒక 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ గుండా పాస్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 లైన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఒకసారి రాసేసుకుందాం. గివెన్ 4x ప్లస్ 7y minus 3 equals to 0. అలాగే 2x minus 3y plus 1 equals to 0. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి నేను ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్లో 2x ఉంది, థర్డ్ ఈక్వేషన్లో 2x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 4x ఉంది. సో ఇక్కడ మనం 2తో మల్టిపుల్ చేస్తే ఇది కూడా 4 అయిపోతుంది. అప్పుడు రెండు మైనస్ చేస్తే 4x వాల్యూస్ ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ అయిపోతాయి. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ 2 ఇంటూ థర్డ్ ఈక్వేషన్ అనేది చేస్తున్నాం. సో చూడండి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ టీజ్గా రాస్తున్నాను. 4x ప్లస్ 7y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఏదైతే థర్డ్ ఈక్వేషన్ ఉందో దాన్ని మనం 2తో మల్టిపుల్ చేస్తున్నాం. 2 2s 4x 2 3s 6y 2 ఇంటూ 1 2 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని మైనస్ చేస్తున్నాండి. మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది. సో 4x క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ 7y ఇక్కడ ప్లస్ 6y ప్లస్ 7 ప్లస్ 6 ఏమవుతుందంటే ప్లస్ 13y అవుతుంది. -3 -2 -5 -5 రైట్ సైడ్ పంపిస్తుంది, ప్లస్ 5 అవుతుంది. సో y ఈక్వల్స్ టు 5/13. ఈ 5/13 ఏది సెకండ్ ఆర్ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో 4x
ప్లస్ 7y, y అంటే 5/13 కాబట్టి 7 5s are 35/13 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎల్సిఎం చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 13 అవుతుంది. సో 3 ఇంటూ 13 39, 35 మైనస్ 39, 35 మైనస్ 39 అంటే ఏమవుతుందండి మైనస్ 4. సో మైనస్ 4/13 మిగులుతుంది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే అది రైట్ సైడ్ పంపిస్తే 4x ఈక్వల్స్ టు 4/13 అవుతుంది. 4 1s are క్యాన్సిల్ అయితే x వాల్యూ ఏమవుతుందండి మనకి 1/13 అవుతుంది. సో x వాల్యూ 1/13, y వాల్యూ 5/13. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటంటే 1/13, 5/13. ఇది సమ్ ఏ అని అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లైన్ ఈక్వేషన్ ఏదైతే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఉందో 1 అనేది దీని గుండా పాస్ అవుతుంది. సో 1 ఈజ్ పాసింగ్ త్రూ 1/13, 5/13. సో ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 1/13 ఇంటూ ఏ 13a ప్లస్ 5/13 ఇంటూ బి 13b ఈక్వల్స్ టు 1. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి ఏ అనేది ఏమవుతుందండి బీకి ఈక్వల్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు బి కాబట్టి బి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/13a ప్లస్ 5/13 బి ప్లేస్లో కూడా ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి ఈక్వల్స్ టు 1. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ కాంబినేషన్ 13a. సో 1 ప్లస్ 5 అంటే 6/13a ఈక్వల్స్ టు 1. సో ఏని మనం రైట్ సైడ్ పంపిస్తే ఏ ఈక్వల్స్ టు 6/13 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ వచ్చేసింది. ఏ 6/13 అంటే బి కూడా ఏమవుతుందండి మనకి 6/13 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏబి వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో ఫ్రమ్ 1 the equation of line is x by a అంటే x by 6/13 ప్లస్ y by b అంటే y by 6/13 ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకు రెసిప్రోకల్ చేస్తే లేదా దీన్ని రైట్ సైడ్ పంపించేసాను. అల్టిమేట్గా ఇది ఎలా చేంజ్ అవుతుందంటే 13 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6గా చేంజ్ అవుతుంది. సో ఇది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్.